బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్, సోనియా ఇద్దరు ఎంత మంచి ఫ్రెండ్సో మనందరికీ తెలిసిందే. అయితే సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత మాత్రం నిఖిల్ విషయంలో అసంతృప్తిగానే ఉంది. అయితే నిఖిల్ మాస్క్ వేసుకున్నాడు అంటూ రకరకాలుగా తన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 పూర్తయిన కొన్ని రోజులకి సోనియా అలాగే యష్‌ల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. యష్ పెళ్ళికి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన కంటెస్టెంట్స్‌తో పాటు ఎంతోమంది సెలబ్రిటీస్ వచ్చారు కానీ నిఖిల్ మాత్రం రాలేదు. ఈ క్రమంలో నిఖిల్‌ని అసలు పిలిచిందా? లేదా నిఖిల్‌కే సోనియా మీద కోపం వచ్చిందా? ఇలా రకరకాల వార్తా ప్రచారాలు వచ్చిన నడుమ ఈరోజు కొత్త సంవత్సరంలో నిఖిల్ ఫస్ట్ టైమ్ సోనియా పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదనే విషయాన్ని బయటపెట్టాడు. ఆ సమయంలో తన ఫ్యామిలీ ట్రిప్‌లో ఉన్నానని, బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కాదు, అంతకు మునుపు నుంచి తన ఫ్యామిలీకి తను చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నాడని, అయితే సీజన్ నుంచి బయటకొచ్చిన తర్వాతైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలవాలి అని చెప్పేసి, ఆ రకంగా ఔట్ ఆఫ్ ది స్టేషన్ ఉన్నానని, అయితే సోనియాకి ఫోన్ చేసి విషెస్ చెప్పానని, తన మ్యారేజ్‌కి గిఫ్ట్ ఇవ్వవా అని అడిగిందని, తప్పకుండా త్వరలోనే మేము కలిసి గిఫ్ట్స్ కూడా ఇస్తాను అంటూ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సోనియా నిఖిల్ విషయంలో మాస్కింగ్ అన్నప్పుడు మేబీ నిఖిల్ బాధపడినప్పటికీ తర్వాత మళ్ళీ తన ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.